హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హరిలీల. ఫ్రెండ్స్, పార్ట్ 3కి కంటిన్యూషన్గా పార్ట్ 4ని వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నిశ్చిత పెరుగుదల కలిగి పుష్ప విన్యాసంలోని ప్రధాన అక్షం అగ్రం పుష్పంలో అంతమవడం నిశ్చిత రకమైన పుష్ప విన్యాస లక్షణం. ఇక్కడేంటి? నిశ్చిత పెరుగుదల కలిగి పుష్ప విన్యాసంలోని ప్రధాన అక్షం అగ్రం పుష్పంలో అంతమవడం నిశ్చిత రకమైన పుష్ప విన్యాసం లక్షణం. అంటే నిశ్చిత రకమైన పుష్ప విన్యాసం యొక్క లక్షణం ఏంటి? నిశ్చితమైన పెరుగుదల కలిగి ఉండాలి. అదేవిధంగా పుష్ప విన్యాసంలోని ప్రధాన అక్షం యొక్క అగ్రము పుష్పంలో అంతమవ్వాలి. ప్రధాన అక్షం యొక్క అగ్రము పుష్పంలో అంతమవ్వాలి. అదేంటి? నిశ్చిత రకమైన పుష్ప విన్యాసం యొక్క లక్షణం. నెక్స్ట్, నిశ్చిత పుష్ప విన్యాసంలో పుష్పాలు ఆధారాభిసార క్రమంలో, అంటే కొత్తగా ఏర్పడే పుష్పాలు పార్శ్వ భాగాలలో ఉంటాయి. ఇక్కడ నిశ్చిత పుష్ప విన్యాసంలో పుష్పాలు ఆధారాభిసార క్రమంలో ఉంటాయి. ఆధారాభిసార క్రమం అంటే ఏంటి? కొత్తగా ఏర్పడే పుష్పాలు పార్శ్వ భాగాలలో ఉంటాయి. నెక్స్ట్, పుష్ప విన్యాస వృంతము శాఖారహితమై కొనభాగంలో ఒంటరి పుష్పాన్ని కలిగి ఉండడం ఏకాంత నిశ్చితం. అంటే ఇక్కడ ఏంటి? కొన్ని మనం నిశ్చిత పుష్పం అనుకున్నాం కదా, నిశ్చిత పుష్ప విన్యాసం అనుకున్నాం అంటే ఫ్లవర్తో ఎండ్ అవ్వాలి అనుకున్నాం. అలాగే పుష్ప విన్యాస వృంతం శాఖారహితమై, పుష్ప విన్యాసం యొక్క వృంతం అనేది చివర శాఖారహితమై కొనభాగంలో ఒకే ఒక పుష్పం ఉండాలి. అటువంటి దాన్ని ఏమంటాం మనం? ఏకాంత నిశ్చితం అంటాం. ఇటువంటి ఏకాంత నిశ్చితానికి ఉదాహరణ ఉమ్మెత్త, మందార, ఉమ్మెత్త అనేవి ఏకాంత నిశ్చితానికి ఉదాహరణలు. నెక్స్ట్, సెమ్యూల్ ఏంటి? 3 పుష్పాలున్న పుష్ప విన్యాసం. 3 పుష్పాలు ఉంటాయి అంటే చివరిలో 3 పుష్పాలతో అంతమవుతుంది. అటువంటి విన్యాసాన్ని ఏమంటున్నాము? సెమ్యూల్ అంటున్నాం. సెమ్యూల్ అంటే 3 పుష్పాలతో అంతమవుతుంది. బోగన్విలియా, జాస్మిన్లు ఈ సెమ్యూల్కి ఉదాహరణ. బోగన్విలియా, జాస్మిన్లు సెమ్యూల్కి ఉదాహరణ. నెక్స్ట్, ఏకశాఖీయ నిశ్చితం. ప్రతిసారి ఒక సైమోశాఖ ఏర్పడ్డాన్ని ఏకశాఖీయ నిశ్చితం అంటారు. ప్రతిసారి ఒక సైమోశాఖ అనేది ఏర్పడ్డాన్ని ఏకశాఖీయ నిశ్చితం అంటారు. ఏకశాఖీయ నిశ్చితానికి ఉదాహరణలు హెమీలియా, సొలానం. ఏకశాఖీయ నిశ్చితానికి ఉదాహరణ హెమీలియా, సొలానం. శాఖీయ నిశ్చితానికి ఉదాహరణలు ఏంటి? ఎమిలియా, సొలానం. నెక్స్ట్, ద్విశాఖీయ నిశ్చితం. ప్రతిసారి 2 సైమోశాఖలు ఏర్పడతాయి. ఈ 2 సైమోశాఖలు ఏర్పడ్డాన్ని ద్విశాఖీయ నిశ్చితం అంటారు. ఉదాహరణ హైపోమియా. ద్విశాఖీయ నిశ్చితానికి ఉదాహరణ హైపోమియా. ప్రతిసారి 2 సైమోశాఖలు ఏర్పడ్డాన్ని ద్విశాఖీయ నిశ్చితం అంటారు. ఉదాహరణ హైపోమియా. నెక్స్ట్, బహుశాఖీయ నిశ్చితం. ప్రతిసారి 2 కంటే ఎక్కువ శాఖలు ఏర్పడ్డాన్ని బహుశాఖీయ నిశ్చితం అంటారు. ఈ బహుశాఖీయ నిశ్చితానికి ఉదాహరణ నీరియం. ఏకశాఖీయ నిశ్చితానికి ఉదాహరణ హెమీలియా, సొలానం. ద్విశాఖీయ నిశ్చితానికి ఉదాహరణ హైపోమియా. బహుశాఖీయ నిశ్చితానికి ఉదాహరణ నీరియం. నెక్స్ట్, వర్టిసెల్లాస్టర్ పుష్ప విన్యాసం. వర్టిసెల్లాస్టర్ పుష్ప విన్యాసం లాబియేటీ కుటుంబపు మొక్కల్లో ఉంటుంది. ఉదాహరణ ల్యూకాస్, తులసి. వర్టిసెల్లాస్టర్ పుష్ప విన్యాసం లాబియేటీ కుటుంబపు మొక్కలలో ఉంటుంది. వర్టిసెల్లాస్టర్ ఈ క్రింది వాటిలో దేనిలో కనిపిస్తుంది అంటారు? లాబియేటీ కుటుంబపు మొక్కల్లో మనకి వర్టిసెల్లాస్టర్ పుష్ప విన్యాసం అనేది కనిపిస్తుంది. ఉదాహరణలు ఏంటి? ల్యూకాస్, తులసి. ల్యూకాస్, తులసిలో వర్టిసెల్లాస్టర్ పుష్ప విన్యాసాన్ని చూడవచ్చు మనం. ల్యూకాస్, తులసి దేనికి ఉదాహరణలు? వర్టిసెల్లాస్టర్ పుష్ప విన్యాసానికి ఉదాహరణలు ల్యూకాస్, తులసి. నెక్స్ట్, యుఫర్బియేసి కుటుంబపు మొక్కలలో సయాతియం పుష్ప విన్యాసం కనిపిస్తుంది. యుఫర్బియేసి కుటుంబపు మొక్కలలో సయాతియం పుష్ప విన్యాసం కనిపిస్తుంది. లాబియేటీ కుటుంబపు మొక్కల్లో వర్టిసెల్లాస్టర్. అదే యుఫర్బియేసి కుటుంబపు మొక్కల్లో సయాతియం పుష్ప విన్యాసం కనిపిస్తుంది. ఫైకస్ జాతులలో ఉండే ప్రత్యేక పుష్ప విన్యాసం హైపంతోడియం. ఫైకస్ జాతులలో ఉండే ప్రత్యేక పుష్ప విన్యాసం ఏంటి? హైపంతోడియం. పుష్ప వృంతం పైన పుష్ప భాగాలన్నీ అమరి ఉండే ఉబ్బిన భాగం పుష్పాసనం. పుష్ప వృంతం పైన పుష్ప భాగాలన్నీ అమరి ఉండే ఉబ్బిన భాగం పుష్పాసనం. లిల్లీ పుష్పంలో రక్షక, ఆకర్షక పత్రాలు ఒకే విధంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి పెరియంత్ పరిపత్రం అంటారు. లిల్లీ పుష్పంలో కనుక మనం చూసినట్లయితే రక్షక, ఆకర్షక పత్రాలు అనేవి ఒకే విధంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి పెరియంత్ పరిపత్రం అంటారు. నెక్స్ట్, కేసరావళి అండకోశం కలిగిన పుష్పాలు ద్విలింగ పుష్పాలు.
కేసరావళి అండకోశం కలిగిన పుష్పాలు ద్విలింగ పుష్పాలు. కేసరావళి అండకోశం కలిగిన పుష్పాలు ద్విలింగ పుష్పాలు. కేసరాలు లేదా అండకోశం ఏదో ఒకటి మాత్రమే కలిగిన పుష్పం ఏకలింగ పుష్పం. ఏదో ఒకటి మాత్రం ఉంటే ఏకలింగ పుష్పం. రెండు అంటే కేసరావళి అండకోశం రెండు కలిగి ఉంటే ద్విలింగ పుష్పాలు. పుష్పాన్ని మధ్య నుంచి ఏ వ్యాసార్థపు తలం నుంచి అయినా రెండు సమభాగాలుగా విభజించగలిగితే ఆ పుష్పము సౌష్ఠవయుత పుష్పము. అంటే పుష్పం మధ్య నుంచి ఏ వ్యాసార్థపు తలం నుంచి అయినా సరే రెండు సమభాగాలుగా విభజించగలిగితే ఆ పుష్పం సౌష్ఠవయుత పుష్పం. ఉదాహరణ ఆవ, దతూర, మిరప. ఆవ, దతూర, మిరప సౌష్ఠవయుత పుష్పాలకు ఉదాహరణ. పుష్పాన్ని మధ్య నుంచి ఏ వ్యాసార్థపు తలం నుంచి అయినా సరే రెండు సమభాగాలుగా విభజించగలిగితే మనం ఆ పుష్పాన్ని ఏమంటాము? సౌష్ఠవయుత పుష్పం అంటాం. ఈ సౌష్ఠవయుత పుష్పము ఆవ, దతూర, మిరపలు ఈ సౌష్ఠవయుత పుష్పానికి ఉదాహరణలు. సౌష్ఠవయుత పుష్పానికి ఉదాహరణలు ఏంటి? ఆవ, దతూర, మిరప. నెక్స్ట్ పాక్షిక సౌష్ఠవయుత పుష్పం. పుష్పాన్ని మధ్య నుంచి ఏ ఒక తల నుంచి మాత్రమే నిలువుగా రెండు సమభాగాలుగా విభజించగలిగిన పుష్పాన్ని పాక్షిక సౌష్ఠవయుత పుష్పం అంటారు. బఠానీ, గుల్మోహర్, చిక్కుడు, కాసియా ఈ పాక్షిక సౌష్ఠవయుత పుష్పాలకు ఉదాహరణలు. బఠానీ, గుల్మోహర్, చిక్కుడు, కాసియా ఇవి పాక్షిక సౌష్ఠవయుత పుష్పాలకు ఉదాహరణలు. బఠానీ, గుల్మోహర్, చిక్కుడు, కాసియా. నెక్స్ట్ సౌష్ఠవరహిత పుష్పం. పుష్పాన్ని మధ్య నుంచి ఏ తలం నుంచి అయినా సరే రెండు సమభాగాలుగా విభజించలేము. అటువంటి దాన్ని ఏమంటాం? మనం సౌష్ఠవరహిత పుష్పం అంటాం. ఈ సౌష్ఠవరహిత పుష్పానికి ఉదాహరణ ఏంటి? పుష్పాన్ని మధ్య నుంచి ఏ తలంలోనైనా రెండు సమభాగాలుగా విభజించలేము. దాన్ని ఏమంటాము? సౌష్ఠవరహిత పుష్పం అంటాం. ఉదాహరణ కెన్న, మెట్ట తామర అనేది మనకి సౌష్ఠవరహిత పుష్పానికి ఉదాహరణలు. కెన్న, మెట్ట తామర అనేది సౌష్ఠవరహిత పుష్పం మనకి. నెక్స్ట్ త్రిభాగయుత పుష్పాలు. త్రిభాగయుత పుష్పాలకి ఉదాహరణ అంటే కుటుంబం లిలియేసి. లిలియేసి కుటుంబపు పుష్పాలు త్రిభాగయుత పుష్పాలు. త్రిభాగయుత పుష్పాలకు ఉదాహరణ లిలియేసి. చతుర్భాగయుత పుష్పాలకు ఉదాహరణ బ్రాసికేసి. చతుర్భాగయుత పుష్పాలకు ఉదాహరణ బ్రాసికేసి. పంచభాగయుత పుష్పాలకు ఉదాహరణ సొలనేసి, ఫ్యాబేసి. త్రిభాగయుతం అంటే లిలియేసి, లి 3 అలా గుర్తుపెట్టుకోవాలి. చతుర్భాగయుత పుష్పాలు బ్రాసికేసి. బ్రాసికేసిలో 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి చతుర్భాగయుత పుష్పాలు. పంచభాగయుత పుష్పాలు సొలనేసి, ఫ్యాబేసి. ఫా అంటే 5 కదా, ఫ్యాబేసి అంటే 5. పంచభాగయుత పుష్పాలు సొలనేసి, ఫ్యాబేసి. చతుర్భాగయుత పుష్పాలు బ్రాసికేసి 4. త్రిభాగయుత లిలియేసి. పుచ్చ సహిత పుష్పాలు సొలనేసి, లిలియేసి, మాల్వేసి కుటుంబం. పుచ్చ సహిత పుష్పాలకు ఉదాహరణ ఏంటి? సహితం. సొలనేసి, లిలియేసి, మాల్వేసి. పుచ్చరహిత పుష్పాలకి క్రూసిఫెరే, ట్యూలిప్, చైనా రోజ్. పుచ్చరహిత పుష్పాలకు ఉదాహరణ క్రూసిఫెరే, ట్యూలిప్, చైనా రోజ్. నెక్స్ట్ ఊర్ధ్వ అండాశయం కలిగిన పుష్పాలు. అండకోశాధస్థిత పుష్పాలు ఆవాలు, చైనా రోజ్, వంగ ఇవి ఊర్ధ్వ అండాశయం కలిగిన పుష్పాలు అనమాట. ఊర్ధ్వ అండాశయం కలిగిన పుష్పాలు అంటే అండకోశాధిస్థిత పుష్పాలు ఇవి. ఆవాలు, చైనా రోజ్, వంగ. ఆవాలు, చైనా రోజ్, వంగ ఇవి అండకోశాధిస్థిత పుష్పాలు. ఊర్ధ్వ అండాశయం కలిగిన పుష్పాలు ఇవి ఆవాలు, చైనా రోజ్, వంగ. నెక్స్ట్ అండాశయం మిగిలిన పుష్ప భాగాలు ఒకే ఎత్తులో ఉన్న పుష్పాలు అంటే ఇవేంటి? పర్యండకోశ పుష్పాలు అనమాట. ఉదాహరణ ప్లమ్, గులాబీ, పీచ్ ఇవి పర్యండకోశ పుష్పాలు. ప్లమ్, గులాబీ, పీచ్. నిమ్న అండాశయం కలిగిన పుష్పాలు లేదా అండకోశోపరిక పుష్పాలు జామ, దోస, సూర్యకాంతం, చక్ర పుష్పకాలు. ఇక్కడ 3 రకాల పుష్పాలను గమనించవచ్చు. ఊర్ధ్వ అండాశయం కలిగిన పుష్పాలు, అండాశయం మిగిలిన పుష్ప భాగాలు ఒకే ఎత్తులో ఉన్న పుష్పాలు, నిమ్న అండాశయం ఉన్న పుష్పాలు. ఇక్కడ ఊర్ధ్వ అండాశయం కలిగిన పుష్పాలను ఏమంటున్నాం మనం? అండకోశాధస్థిత పుష్పాలు అంటున్నాం. అండాశయం మిగిలిన పుష్ప భాగాలు ఒకే ఎత్తులో అంటే సమానంగా ఉన్న పుష్పాలని పర్యండకోశ పుష్పాలు అంటున్నాం. నిమ్న అండాశయం అంటే అండకోశోపరిక పుష్పాలు అంటున్నాం. ఊర్ధ్వ అండాశయం పుష్పాలు లేదా అండకోశాధిస్థిత పుష్పాలకు ఉదాహరణ ఆవాలు, చైనా రోజ్, వంగ. అండాశయం మిగిలిన పుష్ప భాగాలు ఒకే ఎత్తులో ఉన్న పుష్పాలు పర్యండకోశ పుష్పాలు ప్లమ్, గులాబీ, పీచ్. అదేవిధంగా నిమ్న అండాశయం కలిగిన పుష్పాలు లేదా అండకోశోపరిక పుష్పాలు జామ, దోస, సూర్యకాంతం, చక్రక పుష్పకాలు. రక్షక పత్రాలు. రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు సంయుక్తతను
అంటే దతూరా కానీ అసంయుక్తతను కానీ ప్రదర్శిస్తాయి. రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు సంయుక్తంగా ఉండే దానికి ఉదాహరణ ఏంటి? దతూరా. రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు అసంయుక్తంగా ఉంటాయి. అసంయుక్తంగా ఉండేవి చైనా రోజులలో అసంయుక్తంగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగిలినది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.